హాయ్ హలో అందరికీ. నేను ఈరోజు జీరా రైస్ అంటే క్యారెట్ వేసి చేస్తున్నాను. క్యారెట్ రైస్ అనొచ్చు, జీరా రైస్ అని కూడా అనొచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీ ఉంటుంది. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇట్లా డిఫరెంట్ వంటలు చేసుకొని తినొచ్చు కదా ఇంట్లోనే. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ కామనే కదా, కొత్తిమీర, కరివేపాకు, చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అవుతుంది. అయితే ఒక క్యారెట్ తీసుకొని తురుముకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అంటే మనం ఒక క్యారెట్ తురుముకోవాలి, రెండు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే నేను కుక్కర్లో చేస్తున్నాను. ఏదైనా గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఎక్కువ వేయాలి, బాగుంటుంది. ఈ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇట్లాంటివి వెరైటీగా చేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది. ఏ ఫుడ్ తినాలన్నా వింటర్ సీజన్లో మంచి సీజన్. సమ్మర్లో ఎలాగో తినలేము కదా, సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగుతాము, ఫుడ్ ఎక్కువ తీసుకోము. అది వెజిటేబుల్స్ అసలే టేస్ట్ ఉండవు సమ్మర్లో. అయితే మంచి వెజిటేబుల్స్ అయినా ఫుడ్ అయినా ఈ సీజన్లోనే తినాలంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఈ సీజన్లో. ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేయాలి, మగ్గాలి, ఆయిల్లో కొద్దిగా మగ్గనిద్దాము. కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, రైస్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కమెంట్ పెట్టండి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాము. బయట హోటల్స్లో తినే కంటే ఇంట్లోనే మంచి మంచి వెరైటీస్ చేసుకొని తినొచ్చు కదా. చూడండి, రెడీ అయింది. ఇప్పుడు రైస్ అంటే మనం ఈ ప్రిపరేషన్ కంటే ముందే 1/2 అవర్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయినా బాగానే ఉంటుంది, నార్మల్గా మనం డైలీ యూజ్ రైస్ అయినా బాగానే ఉంటుంది. అయితే రైస్ వేసిన తర్వాత మగ్గనివ్వాలి, మగ్గితేనే బాగుంటుంది టేస్ట్. కలిపేటప్పుడు ఇది మధ్యలో నుంచి కలపొద్దు, స్పూను సైడ్ నుంచి పెట్టి కలపాలి, లేకపోతే అవి నానతాయి కదా బియ్యము, అదంతా ఇరిగిపోయి రైస్ టేస్ట్ రాదు. కాబట్టి మనం సైడ్ నుంచి కలపాలి. కలిపేటప్పుడు కొద్దిగా మగ్గనిద్దాము. మగ్గింది ఆల్మోస్ట్. చాలా బాగుంటుంది. దీంట్లోకి పప్పు, చట్నీ, పెరుగు రైత ఏదైనా బాగుంటుంది. అయితే వాటర్ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోయాలి కదా, అట్లా 1కి 2 వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపి చూడండి ఇట్లా పెట్టాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. దీంట్లోకి ఎగ్ పులుసు, మటను, చికెను, ఏ కర్రీస్ అయినా బాగుంటాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేద్దాము. ఒక 2 విజిల్స్ అయితే రెడీ అవుతుంది రైస్. మంచి టేస్టీ రైస్. మామిడికాయ చట్నీ పెట్టుకొని తిన్నా బాగుంటుంది దీంట్లో, అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఇట్లా ఉంది. అన్నం మెత్తగా ఏం కాలేదు. ఇట్లా కలిపి ఇట్లా చూడండి ఎంత బాగుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూడండి నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి క్యారెట్ రైస్ అనొచ్చు, జీరా రైస్ అని కూడా అనొచ్చు, మన ఇష్టం ఏ పేరు పెట్టుకున్నా ఓకే. ఇట్లా వేడి వేడి ఫుడ్ తినాలంటే ఈ సీజన్లోనే కదా. ఓకేనా? థ్యాంక్ యూ.